యుద్ధం అంటేనే ఖరీదైన వ్యవహారం. ఒక రోజుకు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. తాజాగా ఇరాన్తో జరుగుతున్న యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై 18.87 లక్షల కోట్ల రూపాయలు అంటే $210 బిలియన్ భారం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఒక్క యుద్ధానికి అమెరికా చేసే ఖర్చు భారత రక్షణ బడ్జెట్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. అమెరికా తన సైనిక చర్యల కోసం మొదటి 6 రోజుల్లోనే బిలియన్ల డాలర్లు వెచ్చించింది. మొదటి 100 గంటల్లో అంటే సుమారు 4 రోజుల్లో అమెరికాకు $3.7 బిలియన్ ఖర్చయినట్లు అంచనా. భారత్ కరెన్సీలో ఈ మొత్తం 31,000 కోట్లకు సమానం. అంటే సగటున రోజుకు 890 మిలియన్లకు పైగా ఖర్చవుతోంది. ఇక యుద్ధం మొదలైన మొదటి రోజే సుమారు $779 మిలియన్ ఖర్చు చేశారు. యుద్ధానికి ముందు ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ నౌకల తరలింపు కోసం దాదాపు 630 మిలియన్లు ఖర్చయ్యాయి. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే అది తన రక్షణ బడ్జెట్ ను పెంచడంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకు వారానికి $2.93 బిలియన్ నష్టం వాటిల్లుతుందని ఆ దేశ ఆర్థిక శాఖ అంచనా వేసింది. యుద్ధం కోసం ఇజ్రాయెల్ ప్రభుత్వం తాజాగా 2.9 బిలియన్ల అదనపు రక్షణ బడ్జెట్ ను ఆమోదించింది. ఇక ఆస్తి నష్టం విషయానికి వస్తే యుద్ధం మొదలైన తొలి 24 గంటల్లోనే ఆస్తి నష్టానికి సంబంధించి సుమారు 1000కి పైగా క్లెయిమ్లు నమోదయ్యాయి. యుద్ధం తొలి 6 రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి కేవలం ప్రత్యక్ష సైనిక చర్యల కోసమే $7 బిలియన్ వరకు వెచ్చించినట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్లకు గణనీయమైన ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లింది. 6 రోజుల్లో అమెరికా సుమారు $2 బిలియన్ విలువైన సైనిక ఆస్తులను కోల్పోయింది. ఇందులో అత్యంత ఖరీదైన AN/TPY-2 రాడార్ ధ్వంసమైంది. ఇక ఇజ్రాయెల్ పౌర ప్రాంతాల్లోని నివాస గృహాలు, ఇతర ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లతో మధ్యప్రాచ్యంలోని పలు కీలక అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుంది. ఇరాన్ దాడులలో అతి పెద్దదైన ఖతార్ ఎయిర్ బేస్ ప్రధాన రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కువైట్ లో అమెరికా కమ్యూనికేషన్ వ్యవస్థలకు సంబంధించిన కనీసం 9 భవన నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. బహ్రెయిన్ లోని అమెరికా నౌకాదళ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడుల్లో గిడ్డంగులు, ఉపగ్రహ కమ్యూనికేషన్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే జోర్డాన్, UAE, ఇరాక్ లోని బేస్లపై కూడా దాడులు జరిగాయి. ఇక ప్రాణ నష్టం విషయానికి వస్తే అమెరికా ఇప్పటి వరకు 6 సైనికులను కోల్పోయింది. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్లో 12 మంది పౌరులు మరణించారు. అలాగే 1200 మందికి పైగా గాయపడ్డారు. ఇక అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ లో అత్యధికంగా 1230 మంది వరకు మరణించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.